గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు. ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నావు, అవును సానిదానిలా అవును అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది తను. నా ఏడ్చి నవ్వి వచ్చి చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటొకటి పడేస్తాను. అవును. ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, అవును చెప్పరా ఏమన్నా ఉంటే. ఉండమోపి నువ్వు చెప్పేది ఏమిట్రా, ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి ఇంటూ నేను హాయిగా వెళ్ళిపోతా అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారండి బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రైలీ మూమెంట్, ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేమంటే అందరం ఉండాలి, సెట్లోనే ఉండేవాళ్ళు. అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరు సార్. సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, 4ంటికి వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది, అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్ కరెక్ట్. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు, సాయంత్రం అయిపోయింది ప్యాకప్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలుపెట్టారు, సాయంకాలం అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకప్. కాలేదా షార్ట్? కాలేదు షార్ట్ ఓకే వాళ్ళ. జయప్రద చిన్నపిల్ల ఆల్మోస్ట్, అప్పటికి తనకి ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంతే, అనుభవం కూడా లేదు. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. తను నిజంగా కంగారు పడిపోయింది. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నా సినిమా వద్దు చేశారా, ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షార్ట్ ఓకే అయింది. యాక్చువల్గా నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. సార్ జయప్రద గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అసలు ఆ సినిమాలో షూట్ ఏం నడుస్తుంది, నేను ఏం యాక్ట్ చేస్తున్నాను నాకు ఏం తెలియదు, తెలుసుకునే అంత వయసు కూడా నాకు లేదు. కరెక్ట్. బాలచంద్ర గారు ఏమి చెప్తే నేను అది చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలోనే కాదు ఏ నటి జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. కరెక్ట్. అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయన అని చెప్పి అంత ఆనందంగా. 17 ఏళ్ల వయసుకి అలాంటి ఒక పాత్ర రావడం ఎంత అదృష్టం సార్. నిజంగా అదృష్టం. అలా చేసింది ఇప్పుడు అమ్మాయి, అద్భుతంగా చేసింది. జంకినట్టు కూడా ఎక్కడ కనపడదు క్యారెక్టరైజేషన్లో. గెటప్ కానీ ఆ స్టైల్ కానీ మెయింటైన్ చేయడం అవన్నీ తమిళ్లో చేశారు. కానీ ఆవిడ సుజాత గారు ఒరిజినల్గానే ఆవిడ అలాగే ఉంటారు సార్. తమిళ్లో సుజాత గారు చేశారు, బట్ తెలుగులో మాత్రం జయప్రద గారు తినేశారు అసలు, అద్భుతం. సార్ ఒక చిన్న డౌట్, ఈ సినిమా కోసం మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆడిషన్కి వచ్చి మిమ్మల్ని, రజనీకాంత్ గారిని, ఇంకో నటుని ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ప్రదీప్ శక్తి మీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? లేదండి, అది బాలచంద్ర గారు అప్పుడప్పుడు మాకు ఎగ్జామినర్గా వచ్చేవారు. మేము చేసిన ప్రాక్టికల్స్ కొన్ని చూశారు. అది అయిపోయిన తర్వాత ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ఆ సంవత్సరం బయటకు వచ్చేసి ఆర్టిస్టులు అందరినీ, మేమే ఫస్ట్ బ్యాచ్ కదా, ఆ ఫోటోలు వేసి ఛాంబర్ బుక్లో ప్రింట్ చేశారు ఫోటోలు. అందులో చూసి సెలెక్ట్ చేశారు, వీళ్ళు బాగుంటారు అనుకుని ఆ ముగ్గురిని మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు బండి పంపించారు. నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి అంటే మీకు అందరూ తెలుసు, చాలా సినిమాలు చేశాడు, మంచి హైట్గా ఉంటాడు. దాంట్లో కండక్టర్ క్యారెక్టర్ ఆయన ప్రదీప్ శక్తి. గుంటూరు కురాడు, తెలుగు అబ్బాయి. మా ముగ్గురిని ఫస్ట్ పిలిపించారు, ముగ్గురు వెళ్ళాం, కూర్చున్నాం. తమిళ సినిమా అప్పటికే రిలీజ్ అయిపోయింది, అవార్డు అవుతాడు కదా, రన్నింగ్ థియేటర్లో బాగా ఆడుతుంది అప్పటికి. అయితే సినిమా చూసారు, అడిగాడు ఆయన,
నేను చూశాను సార్, ఒకసారి చూశానని చెప్పాను. వాడు రజనీకాంత్ ఏం చేసాడు, నేను 4 సార్లు చూశాను సార్ అంటాడు. రజనీకాంత్ సరే అని మొత్తానికి ఆయన మమ్మల్ని పంపించేశారు. పంపించేసిన తర్వాత కొన్నాళ్ళు అయింది, ఇంకా కబురు రాలా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఏం తెలియదు, మేము కబురు పెడతామని చెప్పేసి పంపించారు. ఈలోపు బాలచంద్ర గారు సారథి స్టూడియో హైదరాబాద్లో షూట్ చేద్దామని, ఇక్కడ స్టూడియోలో సెట్ చేద్దామని లొకేషన్ చూడడానికి వచ్చారు స్టూడియోకి. వచ్చారు, వెనక్కి తిరిగి వచ్చేసారు. అప్పుడు తెలిసింది ఆయనకి నేను సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు గారు అబ్బాయినని. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించారు. పిలిపించి, ఏంటి నారాయణరావు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, మా డిస్ట్రిబ్యూటర్ కొడుకునేవని, స్టూడియో ఓనర్ కొడుకుని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. లేదు సార్, నేను ఇండివిజువల్గానే ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాను, అదే క్వాలిఫికేషన్ కదా, అందుకని నేను చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు సార్ అన్నాడు. వెరీ గుడ్, నీకు వేషం కన్ఫర్మ్ చేస్తానని వేషం కన్ఫర్మ్ చేశాను. సో అలాగా రజనీకాంత్ గారితో ఎలా జరిగింది? అది ఇద్దరికి అలాగే ఉంది. రజనీకాంత్ కూడా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆయన ఇంటర్వ్యూ చేశాడు, చేసి పంపించేశారు. తర్వాత షూటింగ్ పిలిచి మళ్ళీ వేషం కన్ఫర్మ్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు చాలా మంది పెద్దవారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఒక మాట నాకు చాలా అంటే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. అలాంటి మనిషిని కలవబోతున్నానని. ఓకే, ఇప్పుడున్న సౌత్ కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిలిం ఎవరైతే మనుషులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, స్టార్స్ ఉన్నారో, రజనీకాంత్ గారిని రే అని పిలవగలిగిన ఒకే ఒక్కడు నారాయణరావు. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన్ని కలవబోతున్నావు అని చెప్పారు. ఎప్పుడు ఒకే దీంట్లో ఉన్నాం, ఎప్పుడు కాదు, వాళ్ళు ఇద్దరికి అలవాటు ఉంది కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం. షేరింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్లో ఉండే. సో మా అక్కయ్యని పిలిచేవాడు, భోజనాలకు కానీ వాటికి కానీ రావటం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాలు యాక్ట్ చేసాం సార్. చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా, ఈరంక సినిమా గారి డైరెక్షన్ సార్. అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. అది ఈరంక శర్మ గారని ఆయన డైరెక్షన్, ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో, బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్. మళ్ళీ అందరం మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కాల్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి, ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రావెలింగ్ దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు ఉండేవాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.